శ్రీరామ కర్ణామృతం 8వ భాగం 24/3/26 ద్వితీయాశ్వాసంలో 27వ శ్లోకం. కోదండమిక్షుజనితం స్మరతంచబాణం శంఖం రథావయవ అంకుశ పాశవేణుం హస్తైర్దధాన అమలచ్యుతిమద్వహంతం ప్రద్యుమ్న కృష్ణ మనిషం భజ రామచంద్రం. చెరుకువిల్లు మన్మథ సంబంధమైన 5 బాణాలు, శంఖం, చక్రం, అంకుశం, పాశం, వేణుదండం 8 చేతులతో పట్టుకొని కొత్త మణుల కాంతి కలిగిన ప్రద్యుమ్నావతారుడై నల్ల రూపం గల రామచంద్రుడిని సేవిస్తారు. సీతాలోకన తత్పరం మణినిభం వ్యాఖ్యానముద్రాంచితం వామే జాను విలంబహస్తమనిశం విరాసనే సంస్థితం మూలే కల్పతరు అనాదిమునిభిః బ్రహ్మాదిభిః సేవితం ముక్తాహార కిరీట కుండలధరం మూర్ధాభిషిక్తం భజే. సీతను చూడటంలో ఆసక్తుడై నీలమణులతో సమానుడై బోధముద్రతో కూడినటువంటి ఎడమ మోకాలిలో వేలాడుతున్న హస్తం కలిగి వీరాసనంలో ఉన్న కల్పవృక్షం మొదలైన వాటిని ప్రాచీనముల చేత బ్రహ్మాదుల చేత సేవింపబడుతున్నటువంటి ముత్యాలహారం, కిరీటం, కుండలాలు ధరించిన పట్టాభిషేకాన్ని చేసుకుంటున్న రాముడి ఎప్పుడూ శిరస్సు చేత నమస్కరిస్తుంది. యద్రూపమానందకరం అని మనీనాం యద్బాణ అఖండల శత్రునాశనం యద్దైవతం సర్వజనాంతరస్థం తత్స్వరూపం రఘునాథమీదే. ఎవడి రూపం మునులకు సంతోషం చేస్తుందో, ఎవరి బాణం రాక్షసులను నశింపచేస్తుంది, ఏ దేవుడు సమస్త జనుల అంతరంగాలలో ఉంటాడు అలాంటి సర్వస్వరూపుడై రఘురామనాయకుడు స్తోత్రం చేస్తుంది. నాదం నాద వినీల చిత్తమభవనం నాదాంతతత్వప్రియం నామాకార వివర్జితం నవఘనశ్యామాంగనాదప్రియం నాదాంభోజమరందమత్త విలసద్భృంగం మదాంతస్థితం నాదాంతధ్రువ మండలాబ్జరుచిరం రమం భజే తారకం. ఓంకారవాచ్యుడు వేదాంతాలలో ప్రతిపాదింపబడినవాడు, నామరూపాలు లేనివాడు, కొత్త మేఘల్లా నల్లనైనవాడు, వేదాలలో ప్రీతి కలవాడు, అంతరాత్మ అయినవాడు, ఆశ్రయించువాడు రక్షించేవాడే శ్రీరాముణ్ణి సేవిస్తాడు. నానాభూత హృదభ్య పద్మ నిలయం నామోజ్వలాభూషణం నామస్తోత్ర పవిత్ర త్రిభువనం పవిత్రత త్రిభువనం నారాయణాష్టాక్షరం నాదాంతేందు గళ సుధాపృతతను నానాత్మ చిన్మాత్రకం నానాకోటి యుగాంతభాను సదృశం రామం భజే తారకం. సమస్త భూతాల హృదయ పద్మఘురాలలో నివాసం కలిగి రామనామమని ప్రకాశమానమైన ఆకారం కలిగి నామాన్ని స్తుతించడం చేత పవిత్రం చెయ్యబడి 3 లోకాలు కలిగి నారాయణ అష్టాక్షరమంత స్వరూపుడైన నాదమధ్యంలో చంద్రుడి వల్ల చూస్తున్న జారుతున్న అమృతం చేత తడుపబడి శరీరం కలిగి అందరి ఆత్మలు జ్ఞాన రూపుడైనట్టు ప్రళయకాల కోటి సూర్యుల సమాన ప్రతిభ కలిగిన తారకరాముణ్ణి సేవిస్తారు. కశ్యామం భగవాహన ఖరరిపుం ఖాద్యాదిభూతాత్మిక ఖాతీదం ఖగమంతదత్త పరం
తత్వపరం తత్వం పదం ఖజ్యోతకోచ్యుజ్వలం ఖావాజ్యం ఖగకేతనం ఖగదునం ఖట్వా కర్వాట శృంగాలయం కారాజ్యంచ కరంధ్రపీఠనిలయం రామం భజే తారకమళ ఖశ్యామం ఖగవాహనం ఖలరిపుం ఖాజ్యాదిభూతాత్మికం ఖాతీతం ఖగమంత్రతత్పరం తత్పరపదం ఖజ్యోత కోక్షుజ్వలం ఖావాచ్యం ఖగకేతనం ఖగదుగం ఖడ్వాది శృంగాలయం ఖారాజ్యంత ఖరంధ్ర పీఠనిలయం రామం భజే తారక. కా అంటే ఆకాశం, కా మీద అనేక అర్థాలు. ఆకాశంలాగా నల్లలైనటువంటి గరుడ వాహనం కలిగిన కరాసురుడి శత్రువైనట్టుగా ఆకాశాది పంచభూత రూపుడైనటువంటి ఆకాశం అతిక్రమించేటువంటి ఖేచర ముద్రామంత్రముల చేత ఆసక్తి కల వాళ్ళకి స్థానమైనట్టు కోటి మెరుగుల్లాగా ప్రకాశించేటువంటి ఆకాశం వల్లగా చెప్పశక్యం కానట్టు గరుడ ధ్వజం కలిగినట్టు కర్వాట పర్వత శిఖరం నివాసం కలిగిన ఆకాశంలాగా బట్ట బయలుగా ఆరాధించబడేటువంటి ఇంద్రియ యవనిక తెరకు మనస్సులో స్థానంగా తారక రూపుడైన రాముడికి నమస్కారం. వేద్యం వేద గురుం విరించి జనకం వేదాంతమూర్తిం స్వరం వేదం వేద కలాపమూల మహిమాధారం ధారాంతకం దాంకురం ధారాంత కందాంకురం వేదశృంగ సమానశేషయనం వేదాంత విద్యాత్మకం వేదారాధిత పాద పంకజమకం రామం భజే తారకం. తెలియతగినటువంటి వేదాలు ఉపదేశించేటువంటి బ్రహ్మం కన్నట్టి వేదాంత రూపుడైనట్టు ప్రకాశించే వేదాలు కలిగినట్టు వేద సముదాయము యొక్క ప్రధానమై ఆధారమై దుంప కలిగినట్లు అందులో మొలకగా ఉన్నట్టు వేద శిఖరంతో సమానమై శేషువు మీద శయనించినట్టు అంటే సర్వశాస్త్రాలు తెలిసినవాడు ఒక్క శేషుడు ఆదిశేషుడు కనుక ఆదిశేషుడికి తెలియని శాస్త్రం అందుకైనా ఆయన మీద పడుకుంటాడు. వేదాంతం చేత తెలియబడినట్టు రూపం కలిగిన వేదాలను సాధింప తగిన పాద పద్మాలు ఎవరికైనా వేదాంతం తెలియాలంటే శ్రీ విష్ణు పాద పద్మాలు ఆశ్రయించాలని తారకుడైనటువంటి రాము. తారక మంత్రానికి అధిష్టాన దేవత రాము. గుళాధార ధనంజయ స్ఫుటపటుజ్వాలా సమాలింగితం మూర్ధాన్యాంత శశాంకమండలగతం క్షీరాభిషేక ప్రియం ముక్తాశోభిత మౌళిభి మునివరై ఆరాధితం భావయే ప్రఖ్యాతై శ్రీగుణై జనాధిపగణై శఖా మృగైర్దేవతై. మూలాధార చక్రంలో అగ్ని యొక్క స్ఫుటమైన గొప్ప జ్వాలలచే చెప్పుకోబడినటువంటి సహస్రార చక్ర మధ్యంలో చంద్రమండలాన్ని పొందినటువంటి సాలగ్రామాభిషేకంలో ఇష్టం కలిగినట్టు ముత్యాల చేతి ప్రకాశించేటువంటి శిఖరు గల మునుల చేతి ఆరాధింపబడేటువంటి ప్రసిద్ధులైన రాజు వానరు దేవత అనేటువంటి 3 రకాల వారి చేతి
పూజింపబడుతున్న శ్రీరాముడికి వందనం సేవ చేస్తున్న తారాకార విమాన మధ్య నిలయం తత్పత్రయారాధిత తత్రాధీశ్వర యోగ నిర్గుణ మహా సిద్ధై సమారాధిత తత్సంగం తరుణేందు శేఖర నఖం తారాత్రయాంతర్గతం తప్తస్వర్ణ కిరీట కుండలయుగం రామం భజే తారకం. నక్షత్రాల వంటి విమాన మధ్యమంలో ఉన్నటువాడు జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు అనే మూడు తత్వాలచే ఆరాధింపబడేవాడు. అందులో ప్రధానమైన అంగమైన నిర్గుణం చేత గొప్ప సిద్ధుల చేత పూజింపబడేవాడు. తత్పదము గమనం తెలిసిన ఆ ఈశ్వరుడు స్నేహితుడైన నేత్రత్రయం మధ్య భాగమైన భూమధ్యంలో పుటం వేస బంగారము యొక్క కిరీట కుండలాల జోడు కలిగినటువంటి రాముడిని సేవిస్తున్నా. తారం తారకమండలో పరిసర జ్యోతిస్ఫురత్తారకాతీతం తత్వమసీతి వాక్య మహిమాధారం తదిత్సన్నిభం తత్వజ్ఞాన వివృత్తి త్రిదభువనం జరాసనాంతర్గతం తారాతయాంతర్గతం తారాంత ధ్రువ మండలాబ్జరుచిరం రామం భజే శ్యామ. తారం తారక మండలో పరిసర జ్యోతిస్ఫురత్తారకాతీతం తత్వమసీతి వాక్య మహిమాధారం తదిత్సన్నిభం తత్వజ్ఞాన విపత్తి నివృత్తి విత్తిత త్రిభువనం తారాసనాంతర్గతం తారాంతధ్రువమండలాబ్జరుచరం రామం భజే తారకం. తరింపచేసేటువంటి నేత్రమండలాలకు పై ప్రకాశిస్తున్న సహస్రారాన్ని అతిక్రమించిన నువ్వు పరబ్రహ్మవయ్య అనే మహావాక్యాన్ని ఆధారమై మెరుపులతో సమానమై ప్రజ్వల బ్రహ్మజ్ఞానం చేత పవిత్రమై చెయ్యబడి మూడు లోకాలు కలిగి ముత్యాల పీఠం మధ్య పొందినటువంటి నక్షత్రాల పైన ఉండే ధ్రువమండలంలో పద్మంచే శోభిస్తున్న తారకరాముణ్ణి సేవిస్తుంది. కస్తూరీ ఘనసార కుంకుమ లసశ్రీ చందనాలంగులం కందర్పాదిక సుందరం ఘననిభం కాకుత్స వంశధ్వజం కళ్యాణంబరవేష్టితం కమలయాయుక్తం కళావల్లభం కళ్యాణాచల కార్ముక ప్రియసఖాం కళ్యాణ రామం భజే. కస్తూరీ ఘనసార కుంకుమ లసశ్రీచందనాలంగులం కందర్పాధిక సుందరం ఘననిభం కాకుత్స వంశధ్వజం కళ్యాణంబరవేష్టితం కమలయాయుక్తం కళావల్లభం కళ్యాణాచల ఆర్ముక ప్రియసఖం కళ్యాణ రామం భజే. కస్తూరి, కర్పూరం, కుంకుమ, మంచి గంధం అనే వాటి చేత శరీరమంతా అలంకరింపబడి మన్మధుడిక మిక్కిలి సుందరుడైనటువంటి మేఘంతో సమానుడైనటువంటి కకుత్స వంశంలో ప్రధానుడైనటువంటి బంగారు బట్టను కట్టుకున్న లక్ష్మితో కూడిన శాస్త్రాలను ఇష్టుడైన స్నేహితుడై మంగళస్వరూపుడైన రాముణ్ణి సేవిస్తూ మజ్జీవం మదనుగ్రహం మదనిభం మద్భావనం మత్సఖం మత్సుఖం మత్పాదం మమ సద్గురం మమ బలం మోహాంత నిచ్ఛేదనం మత్పుణ్యం మదనేక బాంధవజనం మజ్జీవనం మన్నిధం మచ్చిద్యం మమ సర్వకర్మ సుకృతం రామం భజే
మజ్జీవం మదనుగ్రహం మదధిపం మద్భావనం మత్సుఖం మత్పాదం మమ సద్గురుం మమ వరం మోహాంధ విచ్ఛేదనం మత్పుణ్యం మదనేక బాంధవజనం మజ్జీవనం మన్నిభం మచ్చిద్ధిం మను సర్వకర్మ సుకృతం రామం భజేత. నా ప్రాణం, నా మీద అనుగ్రహం కలవ, నా రాజు వేదిక ప్రభు, నా ధ్యాన రూపుడు, నా సౌఖ్యం, నా తండ్రి, నా గురు, నా పరమాత్మ, నా అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేవ, నా పుణ్యస్వరూపు, నాకు బహుబంధుక రూపు, నా ప్రాణాధారమైనవ, నా నిధి, నా తపస్సిద్ధి, నా సమస్త కర్మ పుణ్య ఫలప్రదమైన తారక రాముడు సేవిస్తారు. నిత్యం నీరజలోచనం నిరుపమం నివార సుకోపమం నిర్భేదానుభవం నిరంతర గుణం నీలాంగర గోజ్వలం నిష్పాపం నిగమాగమార్చితపదం నిత్యాత్మకం నిర్మల నిష్పుణ్యం నిఖిలం నిరంజనపదం రామం భజే పార. మళ్ళా నిత్యం నీరజలోచనం నిరుపమం నివారసూకోపము నిర్భేదానుభవం నిరంతర గుణం నీలాంగరాగోజ్వలం నిష్పాపం నిగమాగమార్చితపదం నిత్యాత్మకం నిర్మల నిష్పుణ్యం నిఖిలం నిరంజనపదం రామం భజే తార. నిత్యుడు, పద్మాల వంటి కన్నున్నవాడు, ఉపమానం లేనివాడు, అంటే ఆయనకి మించిన ఉపమానం సిమిలి లేదు. వీరని అలాగే విరిగింజ ముళ్ళులా సూక్ష్మ రూపంగా నివార సూకవత్తనుభవం, అలాగే అభేదానుభవ స్వరూపం, ఎడతెగని గుణాలు కల నల్లని శరీరం చేత శోభించే ప్రకాశించే పాపశూన్య వేదశాస్త్రాల చేత పూజింపబడి పాదాలు కలవ నిత్యుడు, నిర్మలుడు, పుణ్యశూన్యుడు, సర్వస్వరూపుడు, అజ్ఞాన శూన్యుడు అయి తారక రాముణ్ణి సేవిస్తాడు. ధ్యాయే త్వాం హృదయాంబుజే రఘుపతిం విజ్ఞానదీపాంకురం హంస పరం పరాదిమహిమాధారం జగన్మోహనం హస్తాంభూయ గద అబ్జ చక్ర మధురం పీతాంబరం కౌస్తుభం శ్రీవత్సం పురుషోత్తమం మణినిభం రామం భజే తార. జ్ఞానదీపుడైనటువంటి రఘువంశ శ్రేష్ఠుడై నిన్ను హృదయ పద్మంలో ధ్యానిస్తున్నా. పరమహంస రూప ఉత్కృష్ట మహిమ కలిగిన ఆధారమైన జగత్తును మోహింపచేసేటువంటి చేతిలో శంఖచక్ర గదాలు ధరించ పీతాంబరధారి అయి కౌస్తుభమణి శ్రీవత్సం కలిగి పురుష శ్రేష్ఠుడై నీలమణి తుల్యుడైన తారకరాము సేవిస్తాను. అంటే కవుల దృష్టిలో, ఆధ్యాత్మిక భావన దృష్టిలో రాముడికి, కృష్ణుడికి, శివుడికి ఎవరికి భేదం అంటూ లేదంతా అభేదం. అదే అద్వైతం. మిగతా విషయాలు రేపు.